చేసింది. ఇందులో పోరాటాల్లో సైన్యాన్ని వీరోచితంగా ఎదుర్కొని ప్రాణాలు అర్పించిన అమరులుంటే, కొద్దిమందిని అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకొని చిత్రహింసలు పాలు చేసి చంపేయడం ఒకటైతే, అక్కడున్న ఖనిజ వనరుల కోసము అక్కడున్న ఆదివాసీలను పూర్తిగా చంపేయడం కోసం, ఆ జాతిని మట్టుపెట్టడం కోసం మావోయిస్టు పార్టీ నిర్మూలన పేరుతో ఈరోజు అక్కడున్న ఆదివాసులందరినీ హంతం చేస్తూ వాళ్ళ కోసం మాట్లాడుతున్న ప్రజానికాన్ని అర్బన్ మావోయిస్టులని రకరకాల పేర్లతో ప్రభుత్వం చాలా దుర్మార్గంగా దాడి చేస్తుంది. ఈ సంవత్సరం కాలంలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు 20 మంది అమరులయ్యారు. ఇక్కడికి కొన్ని కుటుంబాలు వచ్చినాయి, ఒక 2-3 కుటుంబాలు రాలేకపోయినాయి. పొద్దున మనం అక్కడ చాలా మందితో జెండావిష్కరణ, స్థూపావిష్కరణ చేశాము. మళ్ళీ ఇక్కడ కూడా జెండావిష్కరణ, స్థూపావిష్కరణ ఉంటుంది. ఇవే కాకుండా అమరులకు సంబంధించిన కొన్ని పుస్తకాలు ఇప్పటికీ వచ్చాయి, కొన్ని ఇంకా మధ్యలోనే ఆగిపోయాయి. వాటిని మళ్ళీ తర్వాత చేసుకున్నాం. ఇప్పటికీ మనకు ఒక 4 పుస్తకాలు కూడా వచ్చాయి. ఈ అమరుల కుటుంబాలు అక్కడ పుస్తకావిష్కరణలో పాల్గొంటారు, ఇక్కడ జెండావిష్కరణలో పాల్గొంటారు. ఇప్పుడు ఈ అమరుల ఎర్ర జెండాకు సంబంధించిన దాన్ని కామ్రేడు ఏగోలపు మల్లన్న సహచరి మీనా, అలాగే మన అంకేశ్వరం సారన్న అన్న కొడుకు శంకర్ ఇప్పుడు వచ్చి జెండావిష్కరణ చేస్తారు. జెండావిష్కరణకు రావాల్సింది అన్న, కొంచెం వీళ్ళకు మీడియాకు కనిపించండి. కొంచెం జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. కొనసాగిద్దాం ఆశయాలను, వర్ధిల్లాలి విప్లవ పోరాటాలు, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను. జోహార్ నంబాల్ కేశవరావు అన్న, జోహార్ నంబాల్ కేశవరావు అన్న, జోహార్ అమరవీరులకు, జోహార్ నాగేశ్వరరావు అన్న. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వేయాలి ఆపరేషన్ కగారుని వెంటనే, వేయాలి ఆపరేషన్ కగారుని వెంటనే. జోహార్ అమర వీరుల